రెస్పాన్స్ వస్తుందనేది. ప్రచారానికి వస్తేనే ప్రజలందరూ కూడా విజయోత్సవాలకు మమ్మల్ని అందరూ ఆహ్వానం పలుకుతున్నారు. అంటే చంద్రబాబు పరిపాలన పోవాలి, జగనన్న రావాలి అనే ఒక నినాదంతో వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు రోడ్డు మీద రావడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యాపారుల మీద దాడులు కానీ, అదేవిధంగా టార్గెట్లు పెట్టి ట్యాక్సులు వసూలు చేయడం కానీ, జీఎస్టీలో ఉన్న మెలకువలు తీసుకొని వ్యాపారస్తులను వేడిపించడం కానీ, నోట్ల రద్దులో భాగస్వామైన చంద్రబాబు పోవాలని కానీ, ఇవన్నీ కూడా వ్యాపారస్తులను వేధిస్తున్న పరిస్థితులు. ఈ దరిమిల జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక హోదా మీద కమిట్మెంటు, ఇవన్నీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటారు. అందుకే జగనన్న రావాలి, చంద్రన్న పోవాలి అని ఒక నినాదం వ్యాపారస్తులు వస్తుంది. దాని యొక్క నిదర్శనమే ఈరోజు ఒక ప్రముఖ వ్యాపార కూడల్లో ఉన్నాం. ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి అందరికీ స్వాగతాలు పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్లు కోల్పోకుండా, మా ఆసిబాయ్ చెప్తుంటాడు, మంగళగిరిలో కూడా లోకేష్కి డిపాజిట్లు రావని పరిస్థితి, 20,000 పెట్టి ఓటు కొన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. చివరికెళ్ళి కుప్పంలో కూర్చోవాల్సింది తప్ప ఇంకెక్కడా కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పనేది ఈరోజు ప్రజల యొక్క మనకు వాయిస్ అర్థమవుతుంది. రానున్న రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయి తీరుతాడు. అందరి యొక్క అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, ప్రతి ఒక్కళ్ళ అభివృద్ధి కాక్షించే వాళ్ళందరూ కూడా జగనన్నకే తోడుగా నీడగా ఉంటారని తెలుస్తుంది. ఈరోజు రత్నాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆదరించే పరిస్థితి. గత 2.5 సంవత్సరాల క్రితం చెప్పాడు జగనన్న, ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తానని, చదువులు ఉచితం అని, వైద్యం ఉచితం అని చెప్పని, డోక్రా రుణమాఫీ అని చెప్పని, అంటే డోక్రా రుణమాఫీ అంటే నగదు వాళ్ళకి ఇచ్చే విధంగా కానీ, మద్యపాన నిషేధం కానీ, 3,000 రూపాయల పెన్షన్ కానీ, 45 ఏళ్ళు దాటిన ప్రతి బీసీ మహిళ, ఎస్సీ ఎస్టీ మహిళలకి 75,000 కానుకగా కానీ, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి కావాల్సినవన్నీ కూడా పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నవరత్నాలు ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆచరించి తీరుతారు కూడా ఇవన్నీ కూడా. చాలా బాగుంది. ప్రజలే మా ముందుకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా అడుగుతున్నారు. ఈరోజు మేము చాలా విసుకెత్తిపోయాం, మాకు రాజన్న రాజ్యం రావాలి, రాజన్న యుగం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మా ముందుకు వచ్చి మాకైతే బ్రహ్మరథం పెట్టి ఏ ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి ఈరోజు ఎప్పుడు 11వ తారీఖు ఏప్రిల్ 11 ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. రానున్న కాలం రాజన్న రాజ్యం, రాజన్న యుగం వస్తుందని చెప్పేసి ఇక్కడ 40 డివిజన్లో వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. వ్యాపారస్తులందరూ విసుకెత్తిపోయి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి మేము ఈ ప్రభుత్వంతో విసుకెత్తిపోయాం, మాకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా బాగా వ్యాపారాలు చేసుకున్నాం, ప్రతి చిన్న వ్యాపారస్తుడు కూడా బతికాడు. కానీ ఈ యొక్క చంద్రబాబు హయాంలో దోచుకోండి అనే విధానంతో ఈ యొక్క పరిపాలన కొనసాగుతుంది. రానున్న కాలం మేము చంద్రబాబు గట్టిగా బుద్ధి చెప్తాం. అలాగే వాళ్ళ అబ్బాయికి మంగళగిరిలో శంకరగిరి మాన్యాలు చూపిస్తాం. ప్రజలు ఏ ఒక్కళ్ళు కూడా నిద్రాహారాలు మానుకైనా సరే, మేము ఎక్కడి నుంచైనా సరే, ఊరు నుంచైనా పిలిపించైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఉన్నారో 150 స్థానాలు మేము కైవసం చేసుకుంటాం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. అలాగే పొట్లూరి వీరప్రసాద్ మా ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి పీవీపీ గారికి అఖండ మెజార్టీతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇప్పిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియదు.